హాయ్ హలో వెల్కమ్ టు మై కిచెన్ అండి. ఈరోజు మా కిచెన్లో మిల్లీ మేకర్ మసాలా కర్రీ అండి. నాన్ వెజ్తో తీసేయకుండా నాన్ వెజ్ టేస్ట్లో పక్కా వెజిటేరియన్ కోసం హోటల్ స్టైల్లో సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూసుకుందాం. నేనైతే ఒక 200 గ్రామ్స్ మిల్లీ మేకర్, 3 పెద్ద ఆనియన్, 2 టొమాటోస్, 1 కప్ పెరుగు అండ్ హోల్ గరం మసాలా అండి. ఇవన్నీ ఒక జార్లో వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్, దాంతోపాటు పెరుగు అండ్ ఉంటే 2 లేదా 3 కాజు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా చాలా మెత్తగా అంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి నేను చూపిస్తున్నా, అందులో ఎలాంటి లంప్స్ అనేవి ఉండొద్దు. ఇప్పుడు నీళ్ళు అనేది మంచిగా వేడి చేసి ఆ మిల్లీ మేకర్ అనేది అందులో వేసేయాలండి. వేడికి చూడండి ఎంత మంచిగా ఉబ్బాయో అండ్ మెత్తగా కూడా అవుతాయి. కడుక్కున్న తర్వాతకి కూల్ వాటర్లో వేసి మనం మొత్తం వాటర్ అనేది స్క్వీజ్ చేసేయాలండి. చూడండి ఎలా స్క్వీజ్ చేశానో చూపిస్తున్న, వాటర్ అనేది లేవు, మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనం చిన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసేసి మొత్తం స్లో ఫ్లేమ్ మీద పెట్టి మంచిగా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. సిమ్ మీద పెట్టేసి మూత పెట్టేస్తే అందులో కొద్దిగా మగ్గుతాయి. చూడండి ఎంత మంచిగా అయిపోయిందో. కొద్దిగా పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని కాసేపు మగ్గడానికి మళ్ళీ మూత పెట్టేయాలండి. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ అందులో వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అడుగు అనేది అస్సలు అంటనివ్వద్దు. చూడండి ఎంత మంచిగా కలిసిపోయిందో. ఇప్పుడు మూత పెట్టేస్తే మెల్లమెల్లగా నూనె అనేది పైకి తేలుతూ ఉంటుందండి. చూడండి ఇప్పుడు మొత్తం అయిపోయింది, పచ్చివాసన పోయింది. ఆ జార్లో ఉన్న వాటర్ కొద్దిగా వేసేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలండి. మొత్తం కలిసేటట్టు మూత పెట్టేసిన తర్వాతకి ఒక 2 నిమిషాలు అట్లా మగ్గనిస్తే చూడండి పచ్చివాసన పోయింది, నూనె పైకి తేలింది. ఇప్పుడు కొద్దిగా కారం వేసి మొత్తం కలుపుకోవాలి. కారం, ఆ మసాలా, ఉల్లిగడ్డలు అన్నీ కలిసిపోయేటట్టు ఒక గ్లాస్ వాటర్ వేయాలి గ్రేవీ కోసం. నేనైతే అంత ఎక్కువ గ్రేవీ పెట్టట్లేదు. ఇప్పుడైతే ఉడికించుకున్న మిల్లీ మేకర్ వేసేసి మొత్తం ఒక్కసారి కలుపుకోవాలండి. చూడండి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వేసుకొని ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా మనం కసూరి మేతి వేయాలండి. దాంతోపాటు మంచిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. చూడండి ఫైనల్గా కర్రీ అనేది అయిపోయింది. ఎంత బాగా ఉడికిపోయాయో. అందులో మొత్తం ఆ మిల్లీ మేకర్కి ఫ్లేవర్ అనేది కలిసిపోతుంది. మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. చూడండి మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఎంతగానో నచ్చుతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం వేడివేడి రైస్తో కానీ పూరి ఆర్ చపాతీతో తీసుకోవచ్చండి. మీకు ఖచ్చితంగా నా రెసిపీ నచ్చుతుంది అనుకుంటాను. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ఒక్క లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై రెసిపీస్.